మీరు ఇక్కడ ఎలా కూర్చుంటారు అన్నది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుండగా మీ సెల్ ఫోన్ మోగిందంటే అది మీ వైఖరిని చెప్తుంది, దేవుడి పట్ల వాక్యం పట్ల మీ వైఖరిని తెలియజేస్తుంది. మీరు ఇక్కడ కూర్చుని ఉండగా, మీరు వాక్యం జరుగుతూ ఉండగా పక్కన వారితో మాట్లాడుతున్నారు అంటే అది మీ వైఖరిని తెలియజేస్తుంది దేవుని పట్ల వాక్యం పట్ల. A.W. టోజర్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్ అంటాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎవరైతే తనని లక్ష్య పెడతారో, ఎవరైతే తన పట్ల శ్రద్ధ చూపిస్తాడో, ఎవడైతే తన మీద దృష్టి పెడతాడో, మనసు లగ్నం చేస్తాడో, తనకి గౌరవాన్ని ఇస్తాడో, తన స్వరం వినడానికి ఇష్టపడతాడో, అతనితోటే ఆమెతోటే మాట్లాడతాడు దేవుడు, అందరితో మాట్లాడ్డా ఆయన. కనుక మీరు తేల్చుకోవాలి, మీటింగ్స్కి వచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు, ఈ వాక్యం మిమ్మల్ని ఎలా తాకుతోంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం శ్రద్ధాశక్తులతోటి, అంటే ఒకవేళ మీరు ఆర్గనైజర్స్గా ఉండి వాలంటీర్స్గా ఉన్నా కూడా, మేబీ ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు, సాయంత్రం ఎక్కువ మంది రావచ్చును, ఎలా ఉన్నా కూడా మీరు వాక్యాన్ని గౌరవించాలి. వాక్యాన్ని గౌరవించడం ప్రభువుని గౌరవించడం. నాన్నగారి మాట వినకపోతే నాన్నగారిని గౌరవించినట్టు కాదు, పెద్దల మాట వినకపోతే పెద్దల్ని గౌరవించినట్టు కాదు. సో ప్రభువు మాట నువ్వు గౌరవించడమే ప్రభువుని గౌరవించడం, అది మనం అర్థం చేసుకోవాలి.